అంటే మనకు సాంస్కృతిక చేసి ప్రసంగంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినే భాగ్యము మనకు కలిగింది. ఇంత ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి దేవుని సన్నిధానము మనకు దొరకటము, ఈ సమయంలో ఈ సందర్భంలో మనం ఇంత ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించడము మనకు ఎంతో ధన్యకరం. ఇంతటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని అనేక మంది ఆశపడుతున్నారు. కానీ తమ ధనం చేత, తాము చేస్తున్నటువంటి అన్యాయం వలన, అక్రమాల వలన అనేక మంది ప్రశాంతతను కోల్పోతున్నారు. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని అంతస్తులు ఉన్నా వారి మనసులలో, జీవితాలలో ప్రశాంతత అనేది లేదు. ప్రశాంతత అనేది ఉంటేనే మానవ జీవితానికి సమాధానం అనేది వస్తుంది. మనం ఎంత జ్ఞానం కలిగిన వారైనా, ఎంత సంపాదించినా అప్రశాంతత అనేది లేకపోతే మా జీవితానికి అర్థం ఉండదు. దేవుడు ఒక్కరు మాత్రమే, దేవుని వాక్యము మాత్రమే మనకు ఆ ప్రశాంతతను ఇస్తుంది. నేను చాలాసార్లు చెప్తున్నారు, మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉన్నంతటి ప్రశాంతత మన ఇంట్లో కూడా మనకు ఉండదు. మా పిల్లల వల్ల మా ఇంట్లో అస్సలు ఉండదు. పిల్లలంటేనే అల్లరి కదా. కాబట్టి ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యాన్ని వినండి. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్యము మహోన్నతుని విద్య. ఈ ఉదయకాలం ముందు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము మహోన్నతుని విద్య. దీనిని సర్వశక్తుని యొక్క విద్య అని కూడా అంటారు. ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి గల ఉద్దేశం, గత 2 వారాలుగా మనం నేర్చుకున్నటువంటి పాఠము మానవుని యొక్క జన్మ పరమార్థంలో మానవుడు ఈ భూమి మీదకి వచ్చింది మానవ జన్మను అనుభవించడానికి కాదు. పరలోకమందు ఆయన చిత్తము ఏదైతే నెరవేరుతుందో మానవుని ద్వారా భూమి మీద ఆ చిత్తము నెరవేరాలి, జరగాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ లోకంలోకి వచ్చేసాం. అంటే దేవుని మార్గాన్ని, దేవుని వాక్యాన్ని అనుసరించి నడవడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాము. అందుకే దేవుడు తన వాక్యాన్ని అనేక సార్లు జ్ఞానము 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 అని చెబుతూ కొన్ని సందర్భాల్లో ఏమని చెప్పారంటే ఇదొక విద్య, ఇదొక విద్య. దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది కూడా ఒక రకమైనటువంటి విద్య. మీరు 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు తీసుకుంటే ఆ పిల్లలకు తెలుగు ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ ఉంటుంది. 3 ఉంటాయి. 1 నుండి 3వ తరగతి వారికి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఉంటుంది. దే డోంట్ హ్యావ్ ద ఈవీఎస్. వారికి పరిసరాల విజ్ఞానం అనే సబ్జెక్టు, ఆ విద్య ఉంటుంది. అప్ టు 4th క్లాస్, ఇక 4th క్లాస్ నుండి 7th క్లాస్ వరకు, లేదా 4th to 5th క్లాస్ తీసుకుంటే వారికి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని 1 to 5th వరకు ఈ విద్య ఉంటుంది. ఇక 6th నుండి 10th వరకు తీసుకుంటే కనుక తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ లో మళ్ళీ ఫిజికల్ సైన్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఎక్స్ట్రాగా సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది
హిందీ కూడా ఉంటుంది. అండ్ వన్ అదర్ సబ్జెక్ట్ సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్ ఇది 6th క్లాస్ టు 10th క్లాస్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ విద్య. ఇక ఇఫ్ వి గో టు అప్పర్ స్టడీస్, ఇక పై చదువులకు కనుక వెళ్తే కనుక every department will divide into some sections. మళ్ళీ సైన్స్ అనేది కొన్ని వింగ్స్ గా డివైడ్ అవుతుంది, మ్యాథ్స్ అనేది కొన్ని వింగ్స్ గా డివైడ్ అవుతుంది, సోషల్ అనేది కొన్ని వింగ్స్ గా డివైడ్ అవుతుంది. అలా మన విద్య అనేది ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఆ విద్య కొరకు ఎంత దూరమైనా మన పిల్లల్ని పంపిస్తాం, అవసరమైతే కదా హాస్టల్లో ఉంచైనా సరే మన పిల్లల్ని చదివిస్తాం. ఎందుకంటే మనం ఉంటున్నటువంటి లోకంలో ఆ లోక సంబంధమైన విద్య కొనసాగుతుంది. ఆ విద్య మన పిల్లలు నేర్చుకుంటేనే లోకంలో మన పిల్లలు మనగలరు, భవిష్యత్తును పొందగలరు, లేకపోతే భవిష్యత్తు అనేది లేదు. అలాగే దేవుడు కూడా తన జ్ఞానాన్ని తన గ్రంథంలో జ్ఞానము అని పరిచయం చేస్తూ, నాయనా ఇది ఒక విద్య కూడా, ఇది ఒక విద్య కూడా అని చెప్పారు పరిచయ వాక్యంలో. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15, 16 వచనాలు ఒకసారి చదువుకుందాము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాము. బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను విన్న వాని వార్త. నెక్స్ట్ 16వ వచనంలో మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందిను. ఇక్కడ బిలాము ప్రవక్త తన సొంత మాటలు కాదు, ఆత్మవశుడై దేవుని చేత ప్రేరేపింపబడి దేవుని మాటలు ఇలా పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? ఆ మాటలే మనకు కావాల్సింది మహోన్నతుని విద్య. కదా మహోన్నతుని విద్య. మహా ఉన్నతుడైనటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు, మహా ఉన్నతుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కంటూ ఏముంది? ఆయన కంటూ ఏముంది? విద్య. ఆయన గురించి తెలుసుకోవాలంటే యూ షుడ్ స్టడీ హిమ్. నీవు ఆయన గురించినటువంటి విద్యను ఏం చేయాలి? తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మీరు కనుక 1 నుంచి 3వ తరగతి క్లాస్లోకి వెళ్ళి మీకు సైన్స్ ఎగ్జామ్ ఉందా అని అడిగారు అనుకోండి, అర్థమైంది. స్కూల్ టీచర్స్ 1 నుంచి 3వ తరగతి ఉంటుంది కదా, ఆ క్లాసుల్లోకి వెళ్ళి సైన్స్ ఎగ్జామ్ ఉందా మీకు అంటే ఆ పిల్లలు నవ్వి అంటారు, సార్ మాకు అసలు సైన్స్ సబ్జెక్టే, ఆ విద్య అనేది మాకు లేదు అంటారు. అంటే ఈవెన్ నీవు ఈ లోక సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్ గురించి కూడా కాస్త ప్రైమరీ నాలెడ్జ్ ను కలిగి ఉండాలి. అవునా? నువ్వు 7th క్లాస్ కు లేదా 10th క్లాస్ కి వెళ్ళి మీకు ఈవీఎస్ ఉందా అంటే వాళ్ళు నవ్వి, సార్ 10th క్లాస్ లో ఉన్న బుక్ ఈవీఎస్ అనకూడదు సార్, దాన్ని ఏమనాలి? బయాలజీ అనాలి. ఏమనాలి? బయాలజీ అనాలి సార్ అన్నారు. అంటే లోక సంబంధమైనటువంటి విద్యను కూర్చున్నటువంటి అవగాహన నీకు ఎంత అవసరమో, అలాగే మహా ఉన్నతుడైనటువంటి ఒక ఆయన పరలోకమందున్నాడు, ఆయనను కూర్చున్నటువంటి విద్యను కూడా నీవు ఎరిగి ఉండాలి. అది కూడా ఒక విద్య. ఆ విద్య లేకపోతే కనుక నువ్వేమనుకుంటావు? నీవు కూడా చదువు లేని మూర్ఖుడు అయిపోతావు. అందుకే అక్కడక్కడ గొడవల మీద రాసుకుంటారు, చదువు లేనివాడు, లేదా మీకు అర్థమవుతాడు విద్య లేనివాడు. నేనే తనలేదు, నేనే తనలేదు, మీరే అన్నారు. విద్య లేనివాడు మీరే అన్నారు. తెలుసు మీకు.
మరి లోక సంబంధమైనటువంటి విద్య లేని వాడు అదైతే, మరి మహోన్నతుని విద్యను ఎరగని వాడు ఇంకేమీ ఉండాలి? విద్య లేని వాడు అలాగే ఉంటే, మరి దేవుడు అంటున్నాడు నా విద్య కూడా ఉంది, ఆయన మహోన్నతుని విద్య కూడా ఉంది, ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిందే, ఇది కూడా మీరు నేర్చుకోవాల్సిందే, దీని గురించి కూడా నేర్చుకోవాల్సిందే. ఎంతసేపు ఉన్న లోక సంబంధమైన చదువును కూర్చేలా దేవుని కూర్చున్న విద్య కూడా ఉంది. ఆ విద్యను నేర్చుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చాం, ఆ విద్యను తెలుసుకోవడానికే ఈ భూమి మీద మనము ఉన్నాము. కాబట్టి మన చదువుతో పాటు ఈ వాక్య జ్ఞానాన్ని, ఈ విద్యను కూడా మనం తెలుసుకోగలవారమై ఉండాలి. యెషయా గ్రంథము 44వ అధ్యాయానికి వెళ్ళి కొన్ని మాటలు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? మరి అయ్యా, మహోన్నతుని విద్య అని ఏదో అంటున్నారు. ఈ లోక సంబంధమైన విద్య ఎలా ఉందో దేవునికి సంబంధించిన విద్య కూడా ఉంది అని చెబుతున్నారు. మరి అది మాకు తెలియదు అని మీరు అంటున్నారా? కానీ దేవుడు అంటున్నాడు, ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? ఆదిలో ఉన్నటువంటి ఆదాము హవ్వలు మొదలుకొని నేను మీకు నేర్పిస్తూనే వస్తున్నాను. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత వారు ఆకులతో వస్త్రములుగా తయారు చేసుకొని, ఆ ఆకులతో చేయబడిన వస్త్రాలు చుట్టుకొని ఒక చోట దాక్కుని ఉన్నారు. దాక్కుని ఉన్నప్పుడు దేవుడు మెల్లమైన స్వరంతో, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, ప్రభువా నీ స్వరం మీరు మేము భయపడి దాక్కున్నాము అంటే, నీకు వస్త్రములు లేవని నీకు తెలియజేసిన వాడు ఎవడు? ఎవడురా నీకు చెప్పింది కదా? మరి ఇంతవరకు పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కల్మషంగా చిన్నపిల్లల లాంటి మనసు కలిగినటువంటి మీరు ఇప్పుడు ఎందుకు ఇలా తయారైపోయారు? ఎలా తయారైపోయారు? ఇలా మీరు తయారవకూడదు కదా, ఇలా మీరు ఉండకూడదు కదా అని దేవుడు ఆదిలో ఉన్న జనములు నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవరు? దేవుడు మొట్టమొదటి నుంచి కూడా తన విద్యను, తన జ్ఞానాన్ని నేర్పిస్తూనే వస్తున్నాడు, మనకు తెలియజేస్తూనే వస్తున్నాడు. ఆ తర్వాత అట్టి వాడు, మరి దేవుడు కాకుండా ఇంకా ఎవరైనా మనకి చక్కటి జ్ఞానాన్ని నేర్పించగలరా? ఎవరైనా ఉన్నారా? ఆ తర్వాత ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టి వారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండాలి. అట్టి వారు భవిష్యత్తు విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. దేవుడు మనకు భవిష్యత్తు సంగతులను తెలియజేశాడు, రాబో సంగతులను తెలియజేశాడు. ఆదాము హవ్వలు ఈ భూమి మీద మొట్టమొదటి మానవులు అన్నారు. ఈ భూమి మీద ఏ దానిని కొత్తగా కనుగొనినా దానికి ఏమని పేరు పెడతారు ఇంగ్లీష్ లో? ఇట్స్ అన్ ఆడమ్ 1. మన భారతదేశానికి శ్రీలంకకు మధ్యలో ఒక బ్రిడ్జిని కనుగొన్నారు మన భారతదేశస్తులు. ఆ బ్రిడ్జికి పెట్టిన పేరు తెలుసా? ఆడమ్ బ్రిడ్జ్. ఇది ఆడమ్ బ్రిడ్జ్. మొట్టమొదటిసారిగా దీన్ని కనుగొన్నాను అని మొట్టమొదటి ఎవరైతే పుట్టారో ఈ భూమి మీద ఆడమ్ బ్రిడ్జ్ అని దాన్ని పిలుస్తున్నారు. మీరు ఏదైనా తీసుకోండి, ఏదైనా స్త్రీ సంబంధమైనటువంటి పేరు పెట్టవలసి వస్తే ఈ దాని పేరు ఏమో పెడతారు?
ఈ అంటే ఆ ఇంగ్లీష్ పేరు తెలుగులో దానికి ఏమని పేరు? హవ్వమ్మ. ఈ అంటే హవ్వమ్మ. సో కాబట్టి ఆదిలో ఉన్న జనముని నియమించినది మొదలుకొని భవిష్యత్తు విషయములను రాబో సంగతులన్నిటినీ మీకు తెలియజెప్పాను. రేపు యేసుక్రీస్తు రెండో రాకడలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ లోకమంతా అగ్ని చేత నాశనం కాబోతుంది. తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో ఎవరెవరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్తారు. మీరు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటికి వస్తారు. చూడండి, ఆదిలోనున్న జనము మొదలుకొని రాబో భవిష్యత్తు సంగతుల వరకు కూడా దేవుడు వీటన్నిటినీ మనకు తన గ్రంథంలో లిఖించి మనకిచ్చాడు. దీన్ని దేవుడు ఏమని తెలుసుకుంటే ఇది నా విద్య, ఇది నా విద్య అని తెలుస్తున్నాడు. రైట్, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. దీని వెంటనే కూర్చున్న ప్రకటన గూఢమైన కొత్త వాక్కు వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వారికి వారిని అప్పగించుము. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వారికి దాన్ని అప్పగించుము. అతడు అక్షరములు నాకు తెలియవలను. చదవనటువంటి ఇక్కడ ఒక గ్రంథాన్ని దేవుడు నాకు ఇచ్చి ఏమంటున్నాడ, మీరు దీన్ని చదవండి అంటున్నాడు. మీరు దీనిని చదవండి అంటే ఆ వ్యక్తి ఆ పుస్తకాన్ని తీసుకొని దేవుడి గ్రంథాన్ని తీసుకొని అంటున్నాడట, ఇది నేను చదువుకున్నాను కానీ ఇది చాలా గూఢార్థముగా ఉన్నది. ఇది ఎలా ఉంది? గూఢార్థముగా ఉన్నది. మహోన్నతునికి దేవునికంటూ ఒక విద్య ఉంది. దేవుని గురించి తెలుసుకోవడమే ఏమంటారు? విద్య అని అంటారు. లోక సంబంధమైనటువంటి చదువు విద్య అని ఎలా అంటామో, దేవుని సంబంధమైన దానిని కూడా విద్య అని అంటున్నాము. అయితే లోక సంబంధమైనటువంటి చదువు అర్థమైనట్టుగా దైవ సంబంధమైనటువంటి ఈ విద్య అంత సులువుగా అర్థమవదు. ఒకవేళ చదవండి అని మీకు ఇచ్చినా అతను అంటున్నారట, ఇది చాలా గూఢార్థంగా ఉన్నది, దీన్ని స్టడీ చేయాల్సిందే, దీన్ని బాగా పరిశీలించి చదవాల్సిందే. సో కాబట్టి దేవుని గ్రంథాన్ని, దేవుని విద్యను ఏం చేయాలి? పరిశీలనగా చదివితేనే ఆ గూఢార్థాలు, ఆ నానార్థాలు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. దేవుని గ్రంథము అంత సింపుల్ గా అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అది లోక సంబంధమైన విద్య కాదు, అది దైవ సంబంధమైనటువంటి విద్య అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇదే యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏది లేక ఉండదు. ఆ జంతువులలో ఏది లేక ఉండదు. దేని జపపక్షి దాని యొద్ద ఉండకమాను. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. యెహోవా గ్రంథాన్ని ఎలా చదువుకోవాలట? పరిశీలించి చదువుకోవాలి. అటు ఇటుగా చదివితే కాదు, దాన్ని ఎలా చదవాలట? పరిశీలించి చదువుకోవాలి. అందుకే మన వాళ్ళు బైబిల్ కంటూ ఒక ట్రైనింగ్ పెట్టారా? అబ్రాహాం తమ్ముడు రైట్. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరెవరు ట్రైనింగ్ చేశారు? బైబిల్ ట్రైనింగ్ రైట్. నేను బెంగళూరులో 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేశాను. బెంగళూరు అయిన తర్వాత పశ్చిమ గోదావరి ఏలూరులో మళ్ళా 1 సంవత్సరం ట్రైనింగ్ చేశాను. మొత్తం 3 సంవత్సరాలు
3 సంవత్సరాలు బైబిల్కి సంబంధించినటువంటి థియాలజీ బెంగళూరులో బీటీహెచ్ చేశాను, ఏలూరులో ఎంటీహెచ్ చేశాను. మాస్టర్ ఆఫ్ థియాలజీ, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ బెంగళూరులో చేశాను, మాస్టర్ ఇన్ థియాలజీ ఏలూరులో చేశాను. అందుకే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుడి, దేని జత పక్షి దాని యొక్క ఉండక మానదు. ఆర్నిథాలజీ అంటారు. ఏంటి ఆర్నిథాలజీ అంటే? ఆర్నిథాలజీ అంటే ఏంటి? సరే, సోషల్ స్టూడెంటా, సైన్స్ ఏనా? ఓకే. ఆర్నిథాలజీ అంటే హరీష్ ద స్టడీ ఆఫ్ బర్డ్స్, పక్షులను గూర్చినటువంటి అధ్యయనమును ఏమంటారు? ఆర్నిథాలజీ అంటారు. మన భారతదేశంలో బీర్బల్ సహాని అనేటువంటి వ్యక్తి he introduced ఆర్నిథాలజీ, పక్షులను గూర్చినటువంటి శాస్త్రము. దేని జత పక్షి దాని యొక్క ఉండగా మానదు. If you want to study ornithology perfectly, first of all you have to go through the Bible. మీకు ఆర్నిథాలజీ అర్థం అవ్వాలి అంటే you should go first through the Bible. బైబిల్ దగ్గరికి వెళ్ళి దేని జత పక్షి దాని యొద్ద ఉండగా మానదు. ఎందుకు దేని జత పక్షి దాని యొద్ద ఉంటుంది, ఉండాలి అంటే ఆనాడు నోవహుతో దేవుడు చెప్పాడు, నోవహు ఈ భూలోకాన్నంతటినీ నేను నాశనం చేస్తున్నాను, జంతువులనేమి పక్షులనేమి నువ్వేం చేయాలి? జత జతలుగా ఎక్కించాలి, అవి జతలుగా ఉండాలి, వాటిని బ్రతికించి ఉంచుకోవాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుడి, దేని జత పక్షి దాని యొక్క ఉండక మానదు. ఎందుకంటే నోవహు కాలంలో దేవుడు దాన్ని స్థిరపరిచి పెట్టాడు. ప్రతి జంతువు ప్రతి పక్షి జత జతలుగా ఉండాలి అని చెప్పాడు. కాబట్టి యెహోవా గ్రంథమును పరిశీలనగా తెలుసుకోండి. యెహోవా గ్రంథాన్ని క్షుణ్ణంగా చదువుతూ దేవుని విద్యను దేవుని జ్ఞానాన్ని తెలుసుకోండి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆ తర్వాత యోబు గ్రంథము 38వ అధ్యాయము 20వ వచనములో, యోబు గ్రంథము 28వ అధ్యాయము యోబు గ్రంథము 38వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. 20వ వచనం, చీకటి అను దాని వెలుగుపట్టి దాని సరిహద్దునకు నీవు వెలుగుదువా, దాని గృహమునకు త్రోవలను నీ వెలుగుదువా. ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తూ దేవుడు అంటున్నాడు. చివరిలో అంటున్నాడు 18 అన్నాం కదా, 19వ వచనం 20వ వచనం చివరిలో, దాని గృహమునకు త్రోవలను నీవు ఎరుగుదువా. నీకు తెలుసా చీకటిని గురించి, వెలుగుని గురించి నీకు తెలుసా? రైట్. ఒకవేళ చదువుదాం అని అడుగుతున్నాను. ఒకవేళ నక్షత్రములు గనక లేకపోతే ఈ యూనివర్స్ అంతా కూడా ఎలా ఉంటుంది? ఎస్, ద హోల్ universe is in a deep darkness. ఈ సృష్టి అంతా కూడా దేంట్లో ఉండిపోతుంది? అంధకారములో, చీకటిలో ఉండిపోతుంది. ఆ చీకటిని గురించి నీవు ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించావా? రైట్. అందుకే ఈ సమస్త విశ్వం అంతా కూడా అంధకారంలో ఉంది. కాబట్టి then the God created the Milky Ways. పాలపుంతలను దేవుడు సృష్టించాడు. పాలపుంతలను దేవుడు సృష్టించాడు. ఆ పాలపుంతల వల్లే ఈ సమస్త విశ్వానికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆ పాలపుంతలలో ఒక పాలపుంత
మన యొక్క సూర్యుని కుటుంబము. సూర్యుని కుటుంబము. దేవుడు మొదట అందుకే వెలుగును చేశాడు. గాడ్ క్రియేటెడ్ ఆల్ ద యూనివర్స్ విత్ ది మిల్కీ వేస్. ఈ విశ్వాన్ని అంతటిని కూడా దేవుడు దేనితో నింపాడంటే పాలపుంతలతో నింపాడు. ఎందుకంటే ఈ విశ్వానికి ఏం అవసరము? వెలుగు అవసరం. అందుకే మొట్టమొదటి రోజున దేవుడు ఏం కలుగజేశాడు? వెలుగును కలుగజేశాడు. వెలుగును కలుగజేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, చీకటి అనుదాని ఉనికి పట్టు నీకు తెలుసా? వెలుగును కూర్చున్నటువంటి జ్ఞానము నీకు తెలుసా అని చివరేమో అంటున్నాడు, దాని గృహమునకు త్రోవలను నీ వెలుగుదువా? నీకు తెలుసా? ఇవన్నీ తెలియాలి అంటే నేను ఖచ్చితంగా బైబిల్లో ధ్యానించాలి. బైబిల్లో ధ్యానిస్తే కనుక ప్రతి విధమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు. అందుకే నీ వెలుగుదువా అన్నాడు అంటే అర్థము తెలుసుకోనాయన, తెలుసుకో. మహోన్నతుల విద్య అనేది కూడా ఉంది, ఒకసారి దాని మీద కూడా దృష్టి పెట్టు అన్నాడు. ఎందుకంటే అందరూ ఎవరన్నారంటే ఎవరు నాతో ఉన్నారు. మన దేశంలో జనాభా పెరిగిపోతూనే ఉంది. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి అంటే అది అవ్వదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద బెస్ట్ వే ఫర్ ఆల్ ద యూత్. ఇప్పుడున్నటువంటి యవనస్తులకు హెచ్చరిక ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని ఏర్పాటు చేసుకోండి. అందరికీ 100 మార్క్స్ వచ్చినంత మాత్రాన గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేయదు, ఇవ్వలేదు కూడా. ఇప్పుడు మార్క్స్ ప్రకారంగా ఇస్తున్నారు. 80 మార్క్స్, 79, 78, 77, 76 ఇస్తున్నారు. అందరికి 100 మార్క్స్ వస్తే కూడా అందరికి జాబ్ రాదు. వస్తుందా? వస్తుందా? రాదు. కాబట్టి మీకు మీరుగా సొంతంగా ఏదైనా ఒక పని కలిగి ఉండాలి. ఒక పనిని నేర్చుకోండి. ఒక పనిని మీకుగా మీలోనే ఆ టాలెంట్ దాగి ఉండాలి. మీకుగా కదా. నాకు రేడియంతో పేరు రాయడం నాకు తెలియదు రాజేష్. తర్వాత ఆర్టిస్ట్ మన సురేష్ సార్ ఉన్నారు, సంతోష్ నగర్లో దేవుని సేవకులు కదా, చక్కగా రాయగలరు. నాకు ఆర్టిస్ట్ అవ్వాలని చాలా ఆశగా ఉండేది చదువుకునే రోజుల్లో. చక్కగా బొమ్మలు వేయాలి, చక్కగా పేర్లు రాయాలనే ఆశ చాలా ఉండేది. బట్ ఐ కాంట్. చేయలేంటాను. ఇట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అది మనలో దాగి ఉన్నటువంటి సామర్థ్యము, మనలో ఏ సామర్థ్యం అయితే ఉందో దాన్ని బయటికి తీసి దాని ద్వారా మన ఎంప్లాయ్మెంట్ మనమే సృష్టించుకోవాలి. ఎందుకు చెప్తున్నదంతా జ్ఞానం గురించి చెప్తూ ఇదంతా వచ్చింది. తర్వాత అక్కడే 33వ వచనం, అక్కడే 38వ అధ్యాయంలో 33వ వచనం చూడండి. ఆకాశ మండలపు కట్టడలను నీ వెలుగుదువా? ఆకాశ మండలపు కట్టడలను వెలుగుదువా? Do you know the rules and regulations of the universe? ఆకాశ మండలం యొక్క కట్టడలను నీ వెలుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? దానికి భూమి మీద గల ప్రభుత్వము నీవు స్థాపింపగలవా? మేము కారు కొనుక్కున్నాము, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాము. మా బావమరిది తన సెల్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. 5 నుంచి ఒత్తితే లాక్ ఓపెన్ అవుతుంది, మరలా ఒత్తితే ఏమవుతుంది? లాక్ అవుతుంది. 5 నుండి ఎలా సాధ్యం అంటే శాటిలైట్ సిగ్నల్స్ ఏంటి right.
ఇష్టపోయారేమో. అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుంది కదా? అర్థం కాదని చెప్తున్నాను. రైట్. ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. ఇక్కడ మాదే అనుకున్నాము, మొబైల్ బాగా కదా, ఓకే పర్లేదు. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ నా మొబైల్ ఉంది, ఈ రెండు పక్కన పక్కనే ఉన్నాయి. ఇప్పుడు నేను దీంట్లో నుంచి దేనికి ఫోన్ చేశాను అనుకోండి, ఫోన్ వస్తుంది. ఫోన్ ఎలా వస్తుందో తెలుసా? ఎలా వస్తుందో తెలుసా? అంటే ఎలా అంటే రకరకాలుగా అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారు, దీంట్లో నుంచి చేస్తున్నారు కాబట్టి ఈ నుంచి వస్తుంది అనుకుంటున్నారు. ఇక్కడ ఇది ఇక్కడే ఉంది, ఇది ఇక్కడే ఉంది. దీంట్లో నుంచి చేస్తే ఎందుకు వస్తుంది అంతే అనుకుంటున్నారు. కానీ కానీ ఏమవుతుంది తెలుసా? ఈ రెండు పక్కన పక్కనే ఉన్నా ఇందులో నుంచి దీనికి ఫోన్ చేస్తే ఇందులో నుంచి సిగ్నల్ ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలి. ఆకాశ మండలం కట్టడలను నీవెరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. పక్కన పక్కనే ఉన్నటువంటి రెండు ఫోన్లకు నువ్వు ఫోన్ చేసినా దీంట్లో నుంచి సిగ్నల్ అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అప్పుడు ఫోన్ ఇస్తావు. భూమి మీద ప్రభుత్వానికి అధికారాన్ని ఎక్కడ పెట్టుకున్నాము? ఎక్కడ పెట్టుకున్నాము? ఆకాశంలో పెట్టుకున్నాము. అదే అంటున్నాడు, ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా. తెలుసుకోవాలి. దేవుడు దాని గురించి తెలియజేశాడు, తెలుసుకో. అందుకే దేవుడు అనేక సందర్భాల్లో నీ మీద నేను ఆకాశము సాక్షిగా ఉంచుతున్నాను అన్నాడు. ఆకాశమే ఎందుకు సాక్షి? ఆలోచించాను కదా. నీ మీద నేను ఆకాశము సాక్షిగా ఉంచుతున్నాను అన్నాడు. దానికి ప్రాణం లేదు, దానికి కళ్ళు లేవు, దానికి చెవులు లేవు అని మనం అనుకుంటున్నామేమో, కానీ ఏదో ఆకాశంలో నడుస్తుంది. దేవుని ప్రభుత్వం ఏదో అక్కడ నడుస్తుంది. కాబట్టి ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. నేర్చుకో, దేవుడి జ్ఞానాన్ని పరిశీలించి చదువుకో అన్నాడు. ఆ తర్వాత ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో, సులాని గర్భమందు ఈ ఎముకలు ఏ రీతిగా ఎరుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవలో వచ్చునో ఎరుగవు, అలాగనే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. Do you know the knowledge of embryology? పిండమును గూర్చినటువంటి శాస్త్రము మీకు తెలుసా? Do you know the knowledge of gynecology? శూలాని గర్భములో బిడ్డ ఎలాగ పెరుగుతూ ఉంటాడో దానికి సంబంధించినటువంటి జ్ఞానము, దాని గైనకాలజీ అంటారు. ఆ డాక్టర్స్ ను గైనకాలజిస్ట్స్ అంటారు. శూలాని గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియనా? తెలుసుకో. మహోన్నతుని విద్య నీకు అందుబాటులో ఉన్నప్పుడు ఇవన్నిటి నీకు తెలియనా? నీవు ఎరుగుదువా? నీవు ఎరుగుదువా? నీకు తెలియనా? ఇవన్నీ ప్రశ్నిస్తున్నారంటే ఎప్పుడు ప్రశ్నిస్తాము? అవతలి వాడు తెలుసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడే ప్రశ్నిస్తాము. అవతలి వాడితో మనకు పని లేదు అనుకుంటే ప్రశ్నించాల్సినటువంటి అవసరమే లేదు. ఆ తర్వాత యోబు గ్రంథము 37వ అధ్యాయము 15వ వచనం. ఈ రోజు అంతా, ఈ ఉదయం అంతా కూడా పరిచయంలో మనం వెళ్దాము.
యోబు గ్రంథము 37వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. దేవుడు తన మేరకు మెరుపు ప్రకాశింపవలెనని ఎట్లు తీర్మానం చేయునో నీకు తెలియనా? ఇక్కడ అంటున్నాడు దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయును నీకు తెలియనా? ఒక మెరుపు మెరవాలి అంటే ఎన్ని వోల్టేజెస్ కరెంట్ కావాలి, ఎన్ని కిలో వాట్స్ పవర్ కావాలి. మరి దేవుడు తన యొక్క మెరుపును ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానము చేయునో నీకు తెలియనా? అందుకే ఇప్పుడు దాని మీద స్టడీ చేస్తున్నారు, మెరుపు మీద అధ్యయనం చేస్తున్నారు. ఆ మెరుపును కనుక పట్టుకోగలిగితే, డాడీ మనకు చాలాసార్లు చెప్పాడు, ఆ మెరుపును కనుక పట్టుకోగలిగితే మన దేశంలోని చాలా రాష్ట్రాలకు కరెంటును మనము తయారు చేసుకోవచ్చు. ఆ మెరుపును పట్టుకోవాలని చూస్తున్నానంట. మరి దేవుడు ఎలా నిర్మాణం చేశాడో నీకు తెలియనా? సో బైబిల్ ఈస్ ద ఆరిజిన్ ఫర్ ఎవ్రీ స్టడీ. ప్రతి అధ్యయనానికి, ప్రతి శాస్త్రానికి కూడా బైబిల్ మూలం. ఒక చోటనేమో ఆర్నిథాలజీ గురించి చెప్పారు, ఇంకొక దగ్గరనేమో గైనకాలజీ గురించి దేవుడు చెప్పాడు, ఇంకొక చోటనేమో ఎంబ్రియాలజీ గురించి దేవుడు చెప్తాడు, పిండాన్ని గురించినటువంటి శాస్త్రాన్ని దేవుడు తెలియజేస్తాడు. ఇంకొక చోటనేమో యూనివర్సిటీల గురించినటువంటి శాస్త్రాన్ని, అధ్యయనాన్ని, జ్ఞానాన్ని దేవుడిలా తెలియజేస్తూ వస్తూ ఉంటాడు. అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకుంటూ నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని గురించి కూడా నీవు తెలుసుకోవాలి. నిన్ను గురించి నీవు తెలుసుకుంటూ ఏం చేయాలి? నీ చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి కూడా నీకు తెలియాలి. అందుకే నోవహుతో అన్నాడు, నోవహు నువ్వు ఒక్కడివే బ్రతికితే సరిపోదు, నీతో పాటు జంతువులు, పక్షులు కూడా బ్రతికించి ఉంచుకో అన్నాడు. ఏమన్నాడు? నీతో పాటు జంతువులను, పక్షులను కూడా బ్రతికించి ఉంచుకో. ఎందుకంటే there is a biological balance on the earth. ఈ భూమి మీద జీవ వైవిధ్యము ఉంది. కొన్ని మాటలు పెద్దవాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. there is a law on the earth. ఈ భూమి మీద ఒక చట్టం ఉంది. అదేంటంటే దాన్ని జీవ వైవిధ్యము అంటారు. ఏమంటారు? జీవ వైవిధ్యము అంటారు. మన వాళ్ళు చనిపోతే మన మధ్యలోనే ఎక్కువ రోజులు పెట్టుకోము. తీసుకెళ్ళి ఏం చేస్తాం? సమాధి చేసేస్తాం. కొన్ని రోజులకు పురుగులు వచ్చేవారిని తినేస్తాం. ఒకవేళ ఆ పురుగులే గనక లేకపోతే గనక భూమి మీద ఎప్పుడో రోగాలతో మనము చచ్చిపోతాం. మీకు పక్షులలో గద్దలు బాగా తెలుసు. గద్దలు తెలిసిన గద్దలు మనమంటే తీసుకెళ్లి సమాధి చేసుకుంటున్నాము, మనమంటే పూర్తి చేసుకుంటున్నాము. మరి అడవిలో ఎన్నో జంతువులు చచ్చిపోతుంటాయి, ఎన్నో జంతువులు కుళ్ళిపోతూ ఉంటాయి. మరి అది కుళ్ళిపోవడం వల్ల రోగాలు వచ్చి జంతువులు, పక్షులన్నీ ఎందుకు చనిపోవట్లేదు అంటే, ఎప్పుడు చనిపోయిన దాన్ని అప్పటికప్పుడు ఏం తినేస్తుంటాయి? గద్దలు, రాబందులు వచ్చి తినేస్తూ ఉంటాయి. దే ఆర్ ద natural scavengers. Mahesh, eagles are the natural scavengers on the earth. ఈ భూమి మీద కుళ్ళిన ప్రతి దానిని ఉండనీయకుండా గద్దలు ఏం చేసేస్తాయి? తినేస్తాయి. ఆ గద్దలే కనుక లేకపోతే అడవిలో ఉన్న ప్రతి జంతువుకు రోగం వస్తుంది, అడవిలో ఉన్న ప్రతి పక్షికి రోగం వచ్చి చనిపోతాయి. అలా రోగం వచ్చి చనిపోకుండా ఆ గద్దలు కుళ్ళిపోయిన దాన్ని కూడా వదిలేయకుండా అంతటిని కూడా తినేసి శుభ్రంగా చేసేస్తాయి. అందుకే ఫారెస్ట్ అనేది చాలా పీస్ఫుల్ గా
ఎన్విరాన్మెంటల్ గా ఉంటుంది. దేవుడు బయలాజికల్ బ్యాలెన్స్ అలా పెట్టాడు. మీ భూమి మీద మానవుడు ఒక్కడే ఉంటే సరిపోదు, మనిషితో పాటు జంతువులు ఉండాలి, పక్షులు ఉండాలి, పురుగులు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మానవుడు బ్రతకగలుగుతాడు. ఒకవేళ ఇప్పుడు తీసుకున్నాం కీటకాలను తెలుసు కదా మీకు, తేనెటీగ, కందరీగ, ఇంకా కొన్ని రకాలైనటువంటి కీటకాలు ఉన్నాయి. ఈ కీటకాలు కనుక భూమి మీద లేకపోతే అసలు పంటలే పంటలు. ఎందుకంటే కీటకాల ద్వారా మొక్కల మధ్య ఏం జరుగుతుంది అంటే పరాగ సంపర్కము అనేది జరుగుతుంది. ఎక్కువగా కీటకాల ద్వారా, పక్షుల ద్వారా, జంతువుల ద్వారా పంటల మధ్య, మొక్కల మధ్య పరాగ సంపర్కం అనేది జరగటం వల్లే ఒక పంట అనేది అభివృద్ధి చెందుతుంది, రైతుకు పంటను ఇస్తుంది. ఒకవేళ ఆ కీటకాలే కనుక భూమి మీద లేకపోతే ఏమవుతుంది? బయలాజికల్ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. ఈ భూమి మీద మనిషి బ్రతకలేదు. అందుకే నోవాహుతో అన్నాడు, నోవాహు, ఇప్పుడు నేను చెప్పే మాట నీకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఒకానొక సెంచరీ వస్తుంది, ఒకానొక శతాబ్దము వస్తుంది. ఆ శతాబ్దంలో జ్ఞానము అభివృద్ధి అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఈ భూమి మీద మనిషితో పాటు ప్రతి జంతువు ఉండాలి, ప్రతి పక్షి ఉండాలి. ఏది లేకపోయినా కూడా మానవుడు బ్రతకడం అనేది అసాధ్యము అవుతుంది అనేసి. సో కాబట్టి ఇక్కడ కూడా అంటున్నాడు యోబు గ్రంథము 37వ అధ్యాయం 17వ వచనంలో, ఇవన్నీ నీకు తెలియనా అన్నాడు. ఆ తర్వాత 16వ వచనం కూడా, మేఘములను తేల చేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా? దేవుని యొక్క భయంకరమైనటువంటి కార్యాలు నీకు తెలియనా? తెలుసా? నీకు తెలుసా? తెలియాలంటే ఏం చేయాలి? తెలియాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివితేనే ఇందులో ఉండేటువంటి మాటలు అర్థమవుతాయి. ఒక్కసారి చదివితే అర్థం అవడానికి ఇది సరళమైనటువంటి జ్ఞానం కాదు, ఇట్స్ ఏ కాంప్లెక్స్ నాలెడ్జ్. ఇది ఒక సంక్లిష్టమైనటువంటి జ్ఞానము, గూఢార్థమైనటువంటి జ్ఞానము. నీకు తెలియనా? ఇవన్నీ నీకు తెలియనా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఆ తర్వాత 39వ అధ్యాయం, ఇదే యోబు గ్రంథము 39వ అధ్యాయం 1వ వచనం, అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? మనిషి తన గర్భములో, ఒక స్త్రీ తన గర్భంలో ఒక బిడ్డను ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మోస్తుందో నీకు తెలియనా? ఒక జింక, ఒక లేడీ తన యొక్క గర్భములో ఎన్ని రోజులు తన బిడ్డను మోస్తుందో నీకు తెలుసా? ఒక పిల్లి తన గర్భంలో, ఒక ఆవు తన గర్భంలో, ఒక ఏనుగు తన గర్భంలో, ఒక గుర్రము తన గర్భంలో ఎన్ని రోజులు తన బిడ్డను మోస్తుందో నీకు తెలియనా? అంటే ఎస్ వి నో. 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ బయాలజీ బుక్ కనిపిస్తే గర్భావధి కాలము, ఏనుగు గర్భావధి కాలము, మనిషి గర్భావధి కాలము 9 నెలలు ఇలా ఉంటుంది. చూడండి ఒకసారి మొదటి చదువుతున్నాను. అడవిలోనే కొండ మేకలు ఏను కాలం నీకు తెలియదా? లేళ్ళు పిల్లలు వేయు కాలము గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి ఈను కాలం ఎరుగుదువా? ఇలా దేవుడు చెప్తుంటారు. ఇలా అవి ఎన్ని నెలలు తమ పిల్లలను గర్భంలో మోస్తాయో నీకు తెలుసా? అంటే మనిషి లెక్క పెట్టుకుంటూ పోయాడు. ఇప్పుడు సైన్స్ పుస్తకాలు దాన్ని రాసి పెట్టాడు. సైన్స్ పుస్తకాలు మనిషి తిందా, ఏనుగు తిందా, కుందేలు తిందా, కుక్క తిందా, పిల్లి తిందా రాసి పెట్టాడు. దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు, తెలుసా? నీకు తెలుసా? తెలుసుకో అన్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయం, ఒకసారి
యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో యూదులు అందుకు ఆశ్చర్యపడి, ఒక్క నిమిషం. యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొని ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కువ వచ్చాయని చెప్పుకున్నాను. చదవన్న మాటను జాగ్రత్తగా గమనించండి. 7వ అధ్యాయం 15వ వచనంలో యేసు క్రీస్తుని గురించి మాట్లాడుకుంటూ ఈ విధంగా అంటున్నారు. ఏమంటున్నారు చూడండి. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొని ఇతనికి ఈ పాండిత్యము ఎట్లు వచ్చను అని చెప్పుకుని. యూదులు యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని చూసి ఏమనుకుంటున్నారట? చదువుకొని ఇతనికి ఇంత జ్ఞానం, ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అన్నారు. ఐ యామ్ క్వశ్చనింగ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరినీ ప్రశ్నిస్తున్నాను. యేసుక్రీస్తు వారు చదువుకున్నారా, చదువుకోలేదా? రాజేష్, ప్రకాశం గారు ప్రభాకర్ చదువుకోలేదు. అగైన్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. మరలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ చదువుకున్నకపోతే ఒకానొక రోజు యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోకి వెళ్లితే ఆయన చేతికి ఏమిచ్చారు? యెషయా గ్రంథపు చుట్టలు ఇస్తే ఆ చుట్టలు తెరిచి ఏం చేశారు ఆయన? చదివాడు. ఇంకొక వచ్చిన చదువు. అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారు అని గుర్తు ఎదిగింది. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వీరు విద్య లేని పాములు, దే ఆర్ ద ఇల్లిటరేట్స్, వీళ్ళు విద్య లేని పాములు అని అనుకున్నారట. కానీ శిష్యులు కూడా చదువుకున్నారు, యేసుక్రీస్తు వారు కూడా చదువుకున్నారు. చదువుకోకపోతే యెషయా గ్రంథాన్ని తెరిచి ఎలా చదవగలరు ప్రభువైన యేసుక్రీస్తు వారు? ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఒక ముస్లిం ఫ్యామిలీని తీసుకున్నాం. ఒక ముస్లిం కుటుంబాన్ని తీసుకుంటే స్కూల్కి వెళ్ళక ముందు ఉదయాన్నే ఎక్కడికి పంపిస్తారు? చిన్న పుస్తకం చేతి పట్టించి వారిని మదరసా లేదా మౌలానా సాబ్ ఎవరైనా ఆ ఊరిలో ఉంటే కనుక అతని దగ్గరికి పంపిస్తారు. రోజు ఉదయం, ఇప్పుడు మేము ఉంటున్నటువంటి ఇంటికి 2వ ఇంటి మీద ప్రతి రోజు ఉదయం ముస్లిం పిల్లలు ఖురాన్ చదువుతూ ఉంటారు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కానీ ఆయన వెంట ఉన్నటువంటి శిష్యులు కానీ చదువుకోలేదు అని అర్థం కాదు. బైబిల్లో ఇక్కడ రాయబడిన సందర్భం ఏంటి అంటే, యూదులు ముస్లిమ్స్ ఎలాగైతే తమ పిల్లలను పంపించి ఖురాన్ చదివించేవారో యూదులు కూడా సేమ్ తమ పిల్లలు ఏం చేసేవారంటే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి తమ పిల్లలను అక్కడికి పంపించి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివించేవారు, నేర్పించేవారు. అలాంటి స్కూల్స్ కి ఎవరు వెళ్ళలేదు? యేసుక్రీస్తు వెళ్ళలేదు, తర్వాత శిష్యులు కూడా
వెళ్ళలేదు. వాళ్ళు సాధారణ విద్యను అభ్యసించారు కానీ దైవ సంబంధమైనటువంటి విద్యను వారు అభ్యసించలేదు. అందుకే చదువు కొరని వీరికి ఎంత పాండిత్యం ఎట్లు వచ్చను. యేసుక్రీస్తు దేవుడి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు మళ్ళా విద్య అనేది అంటే దేవుడి మాటలు తెలియడానికి విద్య అవసరం లేదు, కానీ చదవడానికి మాత్రము విద్య కావాలి. సో ఇక్కడ ఈ రెండు సందర్భాల్లో, శిష్యుల సందర్భాల్లో, యేసుక్రీస్తు సందర్భాల్లో వీరు స్పెషల్ గా యూదా ధర్మశాస్త్రాన్ని నేర్పించేటువంటి తరగతులకు వెళ్ళలేదు. వెళ్ళకపోయినా సరే దేవుని జ్ఞానాన్ని గురించి వీరు ఎంతగా, ధర్మశాస్త్రాన్ని గురించి, పాత నిబంధనల గురించి పేతురు యోహానులు ఇంత అనర్గళంగా ఎలా మాట్లాడగలుగుతున్నారంటే వీరు ఎవరితో పాటు ఉన్నారు? యేసుక్రీస్తుతో పాటు వీరు ఉన్నారు. అందుకే వీరికి ఇంతటి జ్ఞానము అని. మరి మనం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేవుని వాక్యంతో పాటు మనం కూడా ఉన్నాము. ఇప్పుడు మనం కూడా ఈ వాక్యం చదువుతున్నాము. మనకు కూడా ఈ పాండిత్యము ఇవ్వాలి. కొందరికి చదువు వంట పట్టదు అంటారు, కానీ ఈ విద్య ప్రతి ఒక్కరికి వంట పట్టాల్సిందే. ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవునికి ఈ పాండిత్యము, ఈ విద్య వంట పట్టాల్సిందే. మా వారికి చదువు వంట పట్టలేదు, అందుకే ట్రాన్స్ఫర్ నేర్పిస్తున్నాము, ఆటో నేర్పిస్తున్నాము, జీప్ నేర్పిస్తున్నాము అంటున్నారు. పర్లేదు, చదువు వంట పట్టకపోతే పర్లేదు, ఇది వంట పట్టకపోతే మాత్రము నీకు మారు నీ చేతికి రాడు పెట్టుకోవచ్చు. సరే, ఎన్నో ఆశలుగా కంటున్నారు నీ కొడుకు గురించి, ఇది నేర్పించకపోతే వాడు పెద్దదైన తర్వాత నీ చేతికి రాడు వస్తాడనుకుంటున్నావా? గుర్తు పెట్టుకోవాలా, అర్థమవుతుందా? కాబట్టి చదువుకోని వీరికి పాండిత్యం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ మీరు లోక సంబంధమైనటువంటి చదువు అంతగా చదవకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి ప్రతి రోజు కూడా ఏం చేయండి? దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాన్ని ప్రతి దినం చదవండి. దేవుని ప్రశ్నిస్తున్నాడు, ఇది నీకు తెలుసా అంటున్నాడు. ఇది నీకు తెలియదా? దీనిని నీవు ఎరుగుదువా? తెలుసుకోవాలని అంటున్నాడు. దీన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. తెలుసుకోకపోతే ఏమవుతుందని రాత్రి నేర్చుకున్నాం. ఒకవేళ ఈ దేవుని విద్యను నేర్చుకోకపోతే ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది రాత్రి కాలంలో నేర్చుకున్నాము. ఒకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. క్రీస్తు ఏ లోకానికి మనందరి పాపం నిమిత్తమై వచ్చి ఉన్నారు. మరి పాత నిబంధనలో జంతువుల బలి ద్వారా పాప క్షమాపణ వాళ్ళు తీసుకునేవారు, కానీ కొత్త నిబంధనలో అలా కాకుండా క్రీస్తు ఒక్కసారి మన కొరకు చనిపోయి ఉన్నాడు. అలా ప్రయాణించవలసిన అవసరం లేదు. అందరి కొరకు ఆయన రక్తాన్ని చెల్లించి ఉన్నాడు. మరి ఇందులో పాల్గొన్నాక ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకోవాలి. మరి బాప్తిసం తీసుకోవాలి. ప్రతి ఆదివారం కూడా